'పుష్ప 1 ద రైజ్' బేసిక్‌గా ఈ సినిమా డిసెంబర్ 17, 2021 రిలీజ్ అయింది. యాక్చువల్‌గా ఇంత బాగా డేట్ ఎందుకు గుర్తుందంటే, ఆ ముందు రోజు 'స్పైడర్ మ్యాన్' సినిమా రిలీజ్ అయింది. మరుసటి రోజు 'పుష్ప 1' అయితే రిలీజ్ అయింది. అండ్ రిలీజ్ అయిన వెంటనే చాలా మంది సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ సినిమా. ఎస్పెషల్లీ హిందీ బెల్ట్‌లో చాలా అద్భుతంగా కలెక్షన్స్ అయితే వచ్చాయి ఈ సినిమాకి. మాస్ ఆడియన్స్ అందరూ కూడా అసలు ఊగిపోయారు ఈ సినిమాకి. అండ్ 100,00,00,000 పైన కలెక్ట్ చేయడం జరిగింది హిందీ బెల్ట్‌లోనే. అండ్ తెలుగులో కూడా బేసిక్‌గా అప్పట్లో టికెట్ ప్రైసెస్ చాలా తక్కువ పెట్టడం జరిగింది ఆంధ్రాలో. అండ్ ఇంకొకటేంటంటే, అప్పట్లో కరోనా కూడా ఉండడం వల్ల చాలామంది థియేటర్స్‌కి రాలేదు. అండ్ 'పుష్ప' రిలీజ్ అయిన కొన్నాళ్ళ తర్వాత 50% ఆక్యుపెన్సీ పెట్టడం. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అది బానే కలెక్ట్ చేసింది తెలుగులో. సో, మంచి హైప్ అయితే క్రియేట్ అయింది ఆ సినిమాకి. సో, పార్ట్ 2 మీద చాలామందికి చాలా హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే వచ్చేటట్టుగా చేసింది. సో, అందరూ కూడా 'పుష్ప 2 ద రూల్' కోసం అయితే ఈగర్‌లీ వెయిటింగ్. ఇదైతే క్లియర్. ఇంతవరకు బానే ఉంది. అయితే అప్పటి నుంచి ఎప్పుడొస్తది? 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 ఇదే క్వెషను. ఫైనల్‌గా ఆగస్టు 15, 2024 వస్తుంది. ఇండిపెండెన్స్ డే రోజుననైతే క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఓకే అని అందరూ కూడా ఈగర్‌లీ వెయిటింగ్. కట్ చేస్తే ఆగస్టు 15 కూడా రాట్లేదు. డిసెంబర్ 6న వస్తున్నామనైతే పోస్ట్‌పోన్ న్యూస్. 3 ఏళ్ళు. డిసెంబర్ 17, 2021 రిలీజ్ అయింది పార్ట్ 1. డిసెంబర్ 6, 2024 రిలీజ్ కాబోతుంది పార్ట్ 2. 3 ఏళ్ళు. నేనేమంటానంటే అసలు 3 ఏళ్ళు తీసుకోకూడదు ఈ సినిమాకి. ఇది మాస్ సినిమా. ఇదేమన్నా పోనీ భారీ బడ్జెట్ సినిమానా ఇదేమన్నా? 'కల్కి' లాగో లేదంటే కంప్లీట్ వీఎఫ్ఎక్స్ ఓరియెంటెడ్ సినిమానా? 'బాహుబలి' లాగో లేదంటే 'కల్కి' లాగో? ఆ! అసలు వాటికి గూడా ఇంత టైం తీసుకోలేదేమో. 'పుష్ప 2'కి మాత్రం తీసుకుంటున్నారయ్యా 3 ఏళ్ళు టైము. ఆ మధ్య సుకుమార్ గారి గురించి ఒక న్యూస్ వచ్చింది. అంటే ఆ జాతర సీన్ ఉంది కదా! ఆ జాతర సీన్ కోసం 4 నెలలు టైం తీసుకోవడం జరిగిందని. ఆఫ్‌కోర్స్ 'పుష్ప 2' సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా మాస్ జాతరే. నేను చెప్తున్నాను కదా! పార్ట్ 1కి అన్ని అడ్డంకులున్నాయి. అన్ని అడ్డంకులు ఉన్న టైంలో కూడా అదంత మంచి కలెక్షన్స్ కొట్టింది. దానికి హిందీ బెట్‌లో చాలా భారీ స్థాయిలో రీచ్ వచ్చేసింది. ఇన్‌ఫాక్ట్ పార్ట్ 2కి హిందీ బెట్‌లో 200,00,00,000 పెట్టి థియేట్రికల్ బిజినెస్ రైట్స్ అయితే కొనుక్కోవడం జరిగింది. అంటే అర్థం చేసుకోవచ్చు మనం దానికి ఎంత రీచ్ ఉందో. సో, చాలా భారీ స్థాయిలో రీచ్ అయితే ఉంది. అంతవరకు బానే ఉంది. బట్ వీళ్ళు ఒక ప్రాపర్ రెస్పాన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటది కదా! అబ్బే! అదేట్లేదసలు. మరీ 3 ఏళ్ళా? చాలా దారుణం తెలుసా ఇది. చాలా ఈ ఘోరం మహా ఘోరం సార్ అసలు. అయితే ఎందుకు పోస్ట్‌పోన్ చేశారు? బేసిక్‌గా ఇప్పుడు ఆగస్టు 15వ తారీఖున రావాల్సిన సినిమాని ఎందుకని డిసెంబర్ 6వ తారీఖు పోస్ట్‌పోన్ చేయడం జరిగింది. డిసెంబర్ 6వ తారీఖు అంత గొప్ప రోజేమన్నా అంటే ఆగస్టు 15 కంటే ఇంపార్టెంట్ రోజా అంటే అది కూడా కాదు. డిసెంబర్ 6వ తారీఖున ఏ సెలవులు లేవు. అండ్ డిసెంబర్ ఏదో క్రిస్మస్ వీకెండ్ ఏదైతే ఉందో ఆ టైంలో మాత్రమే సెలవులున్నాయి తప్పిస్తే అంతకుముందయితే ఏమీ లేవు పెద్దగా చెప్పుకోదగ్గవి. మరి ఎందుకు ఆ టైంకి రిలీజ్ చేస్తున్నారనేది వాళ్ళకే తెలియాలి. నాకు తెలిసి ఆ టైంకి ఏదైనా హిందీ బెల్ట్‌లో ఏదైనా పెద్ద సినిమా ఏదైనా రిలీజ్ అవుతూ ఉండొచ్చు నాకు తెలిసి. మేబీ దానికి కాంపిటీషన్ ఎందుకులే 200,00,00,000 పెట్టాం కదా! సో, థియేటికల్ రైట్స్ మీద మనకి వెనక్కి రావాలి కదా! అని చెప్పి మేబీ హిందీ వాళ్ళు ఆ డేట్ సజెస్ట్ చేసి ఉండొచ్చేమో మరి. సో, ఆ బేసిస్ మీద డిసెంబర్ 6న వస్తూ ఉండొచ్చు. సరే దాని సంగతి పక్కనెడదాం. ఇప్పుడు ఆగస్ట్ 15 నుంచి ఎందుకు పోస్ట్‌పోన్ అయింది? వాళ్ళు చెప్పిన 2 రీజన్స్ ఒకటి చూద్దాం. ఒకటి రీజన్ నంబర్ 1 పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని. సో, సినిమా అంతా షూట్ అయిపోయిందన్నట్టుగా వాళ్ళైతే చెబుతున్నారు. సో, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌లోకి ఎప్పుడు దిగుతారు సినిమా అంతా అయిపోయాకే. సో, ఇంకా దాంట్లో కొంత వర్క్ బ్యాలెన్స్ అయితే ఉందన్నట్టుగా అండ్ ఇంకా బెటర్ క్వాలిటీ మూవీని ఇవ్వాలి అనే ఉద్దేశ్యంతో సినిమాని పోస్ట్‌పోన్ చేస్తున్నట్టుగా అయితే తెలియజేశారు. సో, ఇంకా సాధారణంగా అందరూ చెప్పేదే. ఖచ్చితంగా అది జరుగుతోంది. అదైతే క్లియర్‌గా తెలుస్తుంది. అంటే 'పుష్ప 2' విషయంలో సుకుమార్ గారు చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయి కూర్చున్నారు. ఈ సినిమాని ఎలాగైనా సరే 100కి 200% హిట్ చేసి తీరాల్సిందే అని. ఇన్‌ఫాక్ట్ 'పుష్ప' సినిమాకి సంబంధించి పాటల్లో ఫస్ట్ పాట కూడా చాలా మంచి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ స్టెప్పులు చాలా బాగా వైరల్ అయిపోయాయి. అండ్ తర్వాత సెకండ్ సాంగ్ కూడా హిందీ సైడ్ చాలా మంచి రెస్పాన్స్ కొట్టింది. సో, ఏ రకంగా చూసుకున్నా కూడా 'పుష్ప 2'కి మంచి రీచ్ అయితే కొడుతున్నారు అన్ని వైపుల నుంచి కూడా. సో, సినిమాలో ఆ జాతర సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుందని మనకు ఆల్రెడీ టీజర్ ద్వారా కూడా క్లారిటీ వచ్చేసింది. అండ్ ఇంకా రకరకాల థింగ్స్ అయితే ఉంటాయి. అన్నీ ప్లాన్ చేస్తున్నారు సుకుమార్ గారు బానే ఉంది. కాకపోతే ఏంటంటే మరి ఇంతలాగా టైం తీసుకోకూడదు కదా! ఇప్పుడదొక మాస్ సినిమా ఇది. ఒక వీఎఫ్ఎక్స్ ఓరియెంటెడ్ మూవీయో లేదంటే భారీ భారీ సెట్టింగులతో కూడుకున్న సినిమా అనుకోండి. దానికి ఎంత టైం తీసుకున్నా ఒక అర్థం ఉంది. బట్ ఇది అట్లా కాదు కదా! ఎందుకంత టైం అనేది ఇంకా ఆయనే చెప్పాలింకా. తర్వాత బయట వినిపిస్తున్న ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు 'ఫహద్ ఫాసిల్' గారిది 'ఆవేశం' సినిమా బాగా హిట్ అయిపోయింది. అండ్ సినిమా హిట్ అవ్వడం మాత్రమే కాకుండా ఆ క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగా వైరల్ అయిపోయి కూర్చుంది. 'ఆవేశం' సినిమాలో ఆయన క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో అది చాలా డిఫరెంట్‌గా ఉంటది. అండ్ ఆ క్యారెక్టరైజేషన్ కూడా బాగా పాపులర్ అయిపోయేసరికి ఇప్పుడు చాలామంది ఏమని మెన్షన్ చేస్తున్నారంటే, సుకుమార్ గారికి కూడా ఆ క్యారెక్టరైజేషన్ చాలా బాగా నచ్చింది. సో, ఈ 'పుష్ప 2' సినిమాలో అంటే 'ఆవేశం' సినిమాలో వైరల్ అయిన ఆ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో దాన్ని యుటిలైజ్ చేసుకుందాం.
అంటే అటు మలయాళం ఇండస్ట్రీ సైడ్ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది కదా! అప్పుడు ఆ క్యారెక్టరైజేషన్ యూటిలైజ్ చేసుకున్నారని తెలిసినట్టయితే. సో, దాన్ని యూటిలైజ్ చేసుకుందాం. యూటిలైజ్ చేసుకొని వాటి రిలేటెడ్‌గా ఫహాద్ ఫాసిల్ అంటే షకావత్ సార్ లాస్ట్‌లో తిడతాడులెండి. అదొద్దు మనకి. షెకావత్ సార్ ఎవరైతే ఉన్నారో ఆయన క్యారెక్టరైజేషన్ గురించి కూడా ఒక ఇంట్రడక్షన్ లాగా ఒక వీడియో రిలీజ్ చేసి, దాంట్లో ఈ 'ఆవేశం' సినిమాలో ఫహద్ ఫాసిల్ గారి క్యారెక్టరైజేషన్ రిలేటెడ్ ఆ పాయింట్ కూడా ఒకటి 2 పెట్టి, సో, అలా కూడా మళ్ళీ ఇంకొక రకంగా మలయాళం ఇండస్ట్రీ సైడ్ కూడా హైప్ క్రియేట్ చేద్దాం అన్నట్టుగా చూస్తున్నారనే కైండ్ ఆఫ్ న్యూస్ కూడా వినిపిస్తుంది. సో, 1, 2 యాడ్ ఆన్స్ ఉండబోతున్నాయి. 1, 2 సీన్స్ అయితే మళ్ళీ షూట్ చేయబోతున్నారు. ఇంకా వీలైతే 3, 4 సీన్స్ అయితే షూట్ చేయబోతున్నారు అనైతే చెప్తున్నారనమాట. సో, అదనమాట పరిస్థితి. సో, ఆ ప్రకారంగా షూటింగ్‌లు మళ్ళీ చేయడం కోసం, మళ్ళీ కొన్ని యాడ్ చేయడం కోసం, మళ్ళీ స్క్రిప్ట్‌లో అది పర్ఫెక్ట్‌గా బ్లెండ్ అయ్యేటట్టు చేయడం కోసం టైం అయితే పడుతుంది సుకుమార్ గారికి. సో, అందుకే ఇప్పుడు పోస్ట్‌పోన్ చేస్తున్నారనే వార్త కూడా వస్తోంది. తర్వాత మూడో న్యూస్ కూడా ఉంది. మూడో న్యూస్ అనేది బేసిక్‌గా అది కొంచెం కాంట్రోవర్షియల్. ఆ కాంట్రోవర్షియల్ అనేది మీకు చాలా మందికి ఈ పాటికి అర్థమైపోయి ఉంటది కాంట్రోవర్షియల్ అనగానే. అల్లు అర్జున్ గారు ఎలక్షన్స్ టైమ్‌లో ఆయన 2 పడవల మీద కాళ్ళేసి ప్రయాణం చేశారాయన. ఇటు ఓ పక్కేమో పవన్ కళ్యాణ్ గారి కోసం మద్దతుగా ట్వీట్ పెట్టడం జరిగింది. మరొక పక్కేమో వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ వైఎస్ఆర్‌సీపీలో ఎమ్మెల్యేగా నంద్యాల నుంచి పోటీ చేస్తూ ఉంటే అక్కడికెళ్ళి మద్దతు గూడా అంటే జస్ట్ ఫ్యాన్స్ అందరికి కూడా ఓసారి కనిపిచ్చారు. ఇంకా తర్వాత సపోర్ట్ చేస్తున్నట్టుగా అంటే కనబడ్డారనమాట. సపోర్ట్ చేస్తున్నాను, ఓటేయండి అలాగేం చెప్పలేదు గానీ, నా ఫ్రెండ్ వచ్చాను అన్నట్టుగానే చెప్పడం జరిగింది. సో, ఇంకా ఆబ్వియస్‌లీ ఇంక అంతే కదా! ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ సపోర్ట్ చేసినాడు. సో, ఇటు 2 పడవల మీద ఎళ్తుంటే, ఆ 2 పడవల మీద కాళ్ళేయడం జరిగిందాయన. సో, ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఒక పడవేమో డమారమని మునిగిపోయిందది. అది 11 సీట్లొచ్చినాయి వైఎస్ఆర్‌సీపీకి. సో, ఆ పడవ మునిగిపోయింది. సో, ఇప్పుడు ఈ పడవలోకి పూర్తిగా రావాలన్నా కూడా, ఇప్పుడు ఆ కాలు రావడానికి లేదు. ఈ ఒక్క కాలే ఉంచన్నట్టుగా ఇటు ఫ్యాన్స్ అందరూ కూడా గట్టిగా మామూలుగా లేదు ర్యాంపేజ్. మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ యాంటీ అయిపోయారబ్బా! బేసిక్‌గా ఒకప్పుడు 'చెప్పను బ్రదర్' అన్నప్పుడు ఎంత యాంటీ అయితే క్రియేట్ అయిందో, మళ్ళీ ఇప్పుడు అంతకంటే ఎక్కువ యాంటీయే క్రియేట్ అయింది. అండ్ దట్టు అది ఏమైపోయిందంటే ఇక పవన్ కళ్యాణ్ గారు అన్ని చోట్ల గెలవడం అనేది కూడా ఇది ఇంకా పెంచేసింది మొత్తం. జయ్యని లేసింది యాంటీ గ్రాఫ్. సో, అదనమాట సిట్యుయేషను. సో, దానివల్ల ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా రిలీజ్ చేసినట్టయితే దాని తాలూకు నెగెటివ్ ఇంపాక్ట్ పడతది. సో, అందుకే ఇప్పుడప్పుడే వద్దులే కొంచెం ఈ వేడంతా చల్లారిన తర్వాత అప్పుడు రిలీజ్ చేసుకుందాంలే అన్నట్టుగా కూడా ఆలోచించారు అనైతే ఇంకొంతమంది అభిప్రాయపడుతున్నారు. సో, ఈ ఒపీనియన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఈ బేసిస్ మీద ఆపుతున్నారంటున్నారు. బట్ ఏమో మరి. బట్ ఎటు చూసుకున్నా కూడా ఆగస్టు 15 రైట్ డేట్ అబ్బా! డిసెంబర్ 6తో కంపేర్ చేసుకుంటే. ఎందుకు అటు ఎళ్ళిపోతున్నారో మరి నాకైతే అర్థం కావట్లే గానీ, వాళ్ళైతే మంచి డేట్‌నైతే మిస్ చేసుకుంటున్నారని చెప్పొచ్చు. సో, ఇది మరి ఇంకా హిందీ బెల్ట్ మీద ఎంతగా ఎఫెక్ట్ చేస్తది. ఇంకా ట్రైలర్ అయితే ఎలాగో రిలీజ్ చేయలేదు కాబట్టి ఎనీహౌ పర్లేదు. సో, ట్రైలర్ ఫర్దర్‌గా రిలీజ్ అవుతది కదా! సో, ఆ టైంకి రిలీజ్ అవుతుంది. నవంబర్‌లో ఎప్పుడో రిలీజ్ అవుతది ట్రైలర్ ఇంకా. సో, అప్పుడు చూడాలి మరింకా. బట్ ఎనీహౌ పోస్ట్‌పోన్ చేయకుండా ఉండుంటేనే బాగుండనైతే ఒక 20, 30 సార్లు అనిపించింది నాకైతే మాత్రం. సర్లేండి ఇంకేం చేస్తాం ఇంకా. సో, అది గైస్ మరి పరిస్థితి. సో, ఇవి రీజన్స్ అంటున్నారు. వీటిలో ఏ రీజన్ మీకు జస్టిఫైయింగ్ అనిపించింది? ఇది కాకుండా ఇంకేదైనా రీజన్ ఉండుండొచ్చు అనుకుంటున్నారా? అదేంటో మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో, దాట్స్ ఇట్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకుంటే నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైత్రి. మా అకౌంట్ వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బై. నో మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.